వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండలో నవ్యాంధ్ర తొలి స్పీకర్ మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు కోడెల విగ్రహానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 1987-88లో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో హోంమంత్రిగా, తర్వాత గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శాఖల్లో మంత్రిగా, 2014-19 మధ్య రాష్ట్ర తొలి స్పీకర్ గా సేవలు అందించినట్లు గుర్తు చేశారు. అలాగే ఆయన వైద్యుడిగా వేల మందికి సేవలు అందించారని, కోటప్పకొండ అభివృద్ధి, మరుగుదొడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు ఆయన దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోడెల గారి 78వ జయంతి సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అన్న ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ఉన్నప్పుడు హోంశాఖ మంత్రిగా, ఆ తర్వాత చంద్రబాబు గారి పాలనలో కూడా అనేక మంత్రి శాఖలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చారు కోడెల శివప్రసాద్ గారు. కోడెలంటే ఒక పల్నాటి పులిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నటువంటి ఘనత సాధించినటువంటి వ్యక్తి కోడెల గారు. పల్నాటి బిడ్డగా, పల్నాటి పులిగా ముద్దుగా పిలుచుకున్నారు ప్రజలందరూ కూడా. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేశారు. అభివృద్ధికి స్ఫూర్తిదాతగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆదేశాలని అమలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారికి ఒక కుడిభుజంగా, పార్టీకి ఒక వెన్నుముకగా పార్టీని ముందుకు నడిపించారు. అంతేకాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట వీరుడిగా, కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపినటువంటి వ్యక్తిగా, సింహ గర్జనగా నిలబడ్డారు కోడెల గారు. ప్రతిపక్షంలో ఉన్న మళ్ళీ పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అవినీతి దోపిడీలపై, అరాచకాలపై పోరాడినటువంటి మా గొప్ప వీరుడు కోడెల గారు. ఆ విధంగా కోడెల గారు ఎంతో అభివృద్ధి పనులు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశారు, అధికారం ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి సాధించారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి స్పీకర్ గా కోడెల గారు ఎంతో ఘనకీర్తి తెచ్చుకున్నారు. రాష్ట్రానికి తొలి స్పీకర్ గా వారు రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా రాష్ట్రంలో ముందు తీసుకెళ్లారు. అంతేకాదు, ఒక రూపాయి వైద్యుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. గొప్ప సర్జన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా ప్రజలకు వైద్యం అందించడంలో గొప్ప డాక్టర్ గా, అట్లాగే రాజకీయాల్లో నీతి నిజాయితీలకు మారుపేరుగా ముందుకెళ్లారు. అలాగే నాలాంటి వాళ్ళు ఎంతో మంది గురువుగా ఆయన రాజకీయాల్లో ప్రోత్సహించి ముందుకు నడిపించారు కోడెల గారు. కోడెల గారు చేసినటువంటి సేవ, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి వారు అభివృద్ధిలో అందించినటువంటి సేవ ఎప్పటికీ మర్చిపోలేమని, కోడెల గారు చేసినటువంటి సేవలు గుర్తు చేసుకుంటూ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కోడెల గారి ఆశయాల్ని నేటి యువత, తెలుగుదేశం ఎన్డీఏ నాయకులు కోడెల గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని, మన పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుంచాలని, దానికి యువత కట్టుబడి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ